అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలిగందల గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపల్లి మండల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు వారి సిబ్బందితో కలిసి ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఎలిగందల గ్రామ సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు, ఉప సర్పంచ్ గసకంటి కుమార్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు చోట్ల విరిగిన, చెడిపోయిన, పాత, ఆటంకంగా, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను గ్రామ సర్పంచ్ గారు గ్రామంలో పొలాల వద్ద కల వాటిని విద్యుత్ అధికారులకు చూపిస్తూ వాటిని తొలగించి అవసరమైన చోట్ల కొత్త స్తంభాలను వేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, గ్రామ సర్పంచ్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. పనిలో పనిగా గ్రామంలో పారిశుద్ధ్యం, నీటి సౌకర్యం గురించి గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచనలు చేసిన సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు పెట్టిద్దాము. ఏం చేయాలంటే ఈ మధ్య సమస్య అదే మోటార్ మన అశోక్ ఆ ప్రెషర్ ఇక్కడ కొడుతుంది. ఆ ప్రెషర్ ఆడ మోటార్ పెడితేనే ఆ ప్రెషర్ తీసుకుని ఇక్కడ రావాలి. జనవరి ఓన్లీ జనవరి, ఆగస్టు సేమ్ రొటీన్ ఎప్పటిలెక్కనే. జనవరి 26 నాడు ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం మొత్తం ఫ్రంట్ సీలింగ్ వేస్తాం. 1000-1500 మంది కూర్చుంటారు. మినీ పర్యటన మినీ పర్యటన ఫ్రంట్ సీలింగ్ వేసి కంప్యూటర్ చిత్రాన్ని వచ్చేసి మాలయ స్కూల్ ఒక గ్యాలరీ ఉన్నా. నేను ఇంటికి పోయి అన్నతోటనే వెళ్తాను. పేరెంట్స్ కోసం అయితే ఒక గ్యాలరీ, పేరెంట్ మీటింగ్ కూడా బాగా ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు పెట్టండి పేరెంట్ మీటింగ్ ఒక గ్యాలరీ, మీ అటువంటి ఆఫీసర్స్ ఏమైనా వస్తే ఒకవేళ వీలుంటే చేసి ఓన్లీ స్కూల్ టీచర్లకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, దాంతో పాటు మంచినీళ్ళ గురించి. మంచినీళ్ళు ఎందుకు తాగుతలేరు, ఏం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆయన ఉంది కదా సార్, మా డబ్బులు పట్టుకొత్తు కొనుకొత్తుగా ఒక్కొక్క ఫ్యామిలీ మీద తెలియకుండా 10 నెలలకు 1500 బాడీని పడుతుంది సార్. బయట కొనుకొస్తున్నారు. దీని గురించి అవగాహన లేదు. మొన్న డెమో పెట్టి టెస్ట్ చేయించినాం. ఆ డెమో మొత్తం వినిపించినాం ఒక 40-50 మంది మధ్య. ఈ ఆర్ఓ వాటర్ మొత్తం టీడీఎస్ లేరే లేదు అంటే తాగితే క్యాన్సర్ వస్తాయట, నొప్పులు వస్తాయట, రోగాలు వస్తాయి, షుగర్ వస్తాయట, ఇవన్నీ సంబంధించిన బాగా బ్రహ్మాండంగా చెప్పారు. వాళ్ళతో మళ్ళీ ఇదే పబ్లిక్లో డెమో పెట్టి చెప్పాలి. మన వాటర్కును ఆర్ఓ వాటర్కు, బోర్ వాటర్కు ఎంత తేడా, వాటర్కు ఎంత తేడా, ఎంత డిఫరెంట్ ఉంది. ఆ డెమో కూడా ఇక్కడ పెట్టిస్తాం. పబ్లిక్ను ఒప్పియాలి. ఒప్పించి నల్లలు ఉన్నాయి కదా సార్, కలుషితం అవుతున్నాయి వాటర్. ఈ నల్లలతోని ఇక్కడ ఎవరు ఉండలేరు, తక్కువ మంది ఉంటారు. తాళం ఎత్తారు, పోతారు, దాని చదివి రెండుతుంది, మళ్ళీ దాని చదివి లోపలికి రిటర్న్ అవుతుంది. అట్లా అవన్నీ గడ్డ మీద తెచ్చి పెడితే నీళ్ళు వేయాలి. దానికంటే నీళ్ళకు పోషడానికి సంబంధం ఉండకుండా అన్నీ ఒక లెవెల్ పెడితే అందరికి వచ్చేసరికి ఈక్వల్ వచ్చేసరికి ప్లాన్ చేస్తాం. సికింద్ర ఇంటి దగ్గర ఉన్న ఐరన్ పూల్ తీసి సికింద్ర దగ్గర ఒకటి ఐరన్ ఉన్నది, వాహేద్ నాహేద్ ఇంటి దగ్గర, దైవాల రామస్వామి ఇంటి దగ్గర, హనుమంతచంద్ర ఇంటి దగ్గర ఐరన్ పూల్ మన అక్కడ రాగానే సార్ ఇదే లైన్ గుడెం కనక ఇంటి దగ్గర ఫస్ట్ వాటర్ బాగున్నాయి సార్. అన్ని ఐరన్ పూల్ పాత అన్నీ కొత్తగా కట్టుకున్న దండు కనక బంగ్లా ఉండి లేదు మరొకటి కొన్నాళ్ళు హనుమంతుడి ఇంటి దగ్గర ఉన్నాయి. మెయిన్ రోడ్ ఇక్కడికి వెళ్ళి పోయి స్ట్రీట్ లైట్ మన కట్ట కోసం కాదు.
మళ్ళీ మధ్యలోకి వెళ్ళి అటాక్ మధ్యలో గ్యాప్ ఉంది అట్ట మీద ఒక స్ట్రీట్ అటాక్ తీర్మానం దాంతోపాటు బోమలపల్లికి ఒక స్ట్రీట్ లైట్ లైన్ దాంతోపాటు కమాండ్ టు మల్లం సత్తా ఇంటి దగ్గర లైన్ ఉంది కానీ అది క్లియర్ చేయాలి. మళ్ళీ మల్లం సత్తా టు రామాలయం టు మీకు రోడ్ ప్రాబ్లం పెడుతున్నాం కొత్త కిలా 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 చుట్టూ కూడా జస్ట్ మేము ఒక బీజేఎస్ కింద రోడ్డు ఫార్మేషన్ దాని చుట్టూ అది కూడా స్ట్రీట్ లైట్ ప్రాబ్లం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాబాటలో భాగంగా విద్యుత్ సంస్థ కార్యాచరణ చేపట్టింది. కొత్తపల్లి మండల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఎలగందల గ్రామంలో కార్యాచరణ చేపట్టడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలాంటి కార్యాచరణ చేపట్టారు సార్ మీ ఎలగందల గ్రామంలో? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా ఎన్పిడిసిఎల్ సీఎం గారి ఆదేశానుసారం గ్రామాలకు వెళ్ళి ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడమైనది. అందులో భాగంగా ఈరోజు ఎలగందల గ్రామంలో డ్యామేజ్ పోల్లు, రస్టెడ్ పోల్స్, లూజ్ లైన్స్, మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సర్వే చేసి వీలైనంత వరకు స్పాట్లో అయ్యే పనులన్నీ చేసుకొని మిగతా ఫేజ్ వైజ్గా దశల వారీగా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. ఇంకేమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎస్టిమేట్లు వేసి శాంక్షన్ అయిన తర్వాత చేస్తాం. వీలైనంత వరకు 100% సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక ఎలగందల గ్రామంలోనేనా మండలం అంతా కూడా ఈ పనులు చేపడుతున్నారు సార్? మండలం అంతా ఉందండి. ఈరోజు ఈరోజు ఫస్ట్ రోజు ఈరోజు ఎలగందల గ్రామంలో ఉంది. ఎలగందల గ్రామం నుండి స్టార్ట్ చేసారు, ఈరోజు ప్రారంభించారు. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి సార్ మీ ఎలక్ట్రిసిటీ సంబంధించి? మా దృష్టికి వచ్చినట్టయితే ఐరన్ పోల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది పాత గ్రామము, దాదాపు ఒక 60 సంవత్సరాల పైన అవుతుంది అనుకుంటా. అప్పుడు ఐరన్ పోల్స్ ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి. కొన్ని తుప్పు పట్టి ఉన్నాయి, అవే ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి. అవి దశల వారీగా మేము మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖర్ అండి. మీరు చెప్పండి సార్. సర్పంచ్ సార్, మీ గ్రామంలో ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? సార్కు ఏ గారికి ఏమేమి దృష్టికి తీసుకెళ్ళారు? గౌరవనీయులైన ఈరోజు ఈ కార్యక్రమానికి చెప్పిన గౌరవనీయులైన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రముఖులు, కరెంటు డిపార్ట్మెంట్ నుండి ఏఈ గారు, లైన్ ఇన్స్పెక్టర్ గారు, లైన్మెన్ గారు, మరియు జేఎల్ఎం గారు, మరి అదేవిధంగా సాబిల్ గారు, అందరికీ నమస్కారం చెప్తూ ప్రజాబాట పనుల ప్రజాబాట కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజాబాట సార్ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలంలో జరిగే కార్యక్రమంలో భాగంగా సార్ మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. కరెంటు సిస్టమ్ ఎప్పుడు తయారైందో అప్పుడు వేసిన పోల్ ఇవి. అది ఎన్ని సంవత్సరాల కింద మీకు ఐడియా వస్తుంది. అప్పుడు వేసిన పోల్లు ఉన్నాయి. అప్పుడు వేసిన కరెంటు మొదటి సిమెంట్ పోల్ ఎప్పుడు తయారైందో అప్పుడు వేసిన సిమెంట్ పోల్లు ఉన్నాయి. కాబట్టి అన్ని రస్టెడ్ పోల్లు, డ్యామేజ్ పోల్లు, లూజ్ లైన్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మాకు సెట్ చేయాలని చెప్పిన తర్వాతనే ఏఈ గారు పెద్ద మనసుతోటి ఈసారి ఇటు ప్రోగ్రాము కొత్తపల్లి మండలంలో ఎలగందల గ్రామం నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కాబట్టి బాటా కార్యక్రమంలో ఈరోజు మొదటిసారిగా ఏఈ గారు ఎలగందల గ్రామం నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలగందల మీరు చెప్పిన సమస్యలన్నీ బాగున్నాయి కాబట్టి క్లియర్ చేద్దామన్న కాన్సెప్ట్తోని ఎలగందల గ్రామంలో స్టార్ట్ చేసినందుకు ఏఈ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కొంత సింపుల్గా గ్రామస్తులు ఏం చేసేటే విలేజ్ గ్రూపుల్లో, గ్రామ ప్రౌఢుల్లో, మిత్రమండలిలో ఎలగంద ఐరన్ పోలు, రషెడ్ పోలు ఉంది, అది పోయే పరిస్థితి ఉందని చెప్పి గ్రూపులు పెడితే అదే గ్రూప్ నుండి మనం ఏఈ గారికి, లైన్ ఇన్స్పెక్టర్ వీళ్ళకు సెండ్ చేసినాం. సెండ్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇది 2-3 రోజుల్లో క్లియర్ అవుతాం అని చెప్పారు. మళ్ళీ ఎవరు షేర్ చేసారో వాళ్ళకు కూడా మేము ఫోన్ చేసి 2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఇంత గ్రూపులనే వాట్సాప్లనే వాళ్ళు సమస్యను చెప్పిన వెంటనే ఇటువంటి సమస్యలు క్లియర్ చేస్తున్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ మిగతా కొద్దిగా గ్రామస్తులం కూడా ఏంటంటే ఇటువంటి ఏమంటే మా దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకొస్తేనే తెలుస్తుంది. కాబట్టి విడతల వారిగా ప్రియారిటీ వారిగా ఇటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తారని చెప్పి వీళ్ళ తరఫున మేము హామీ ఇస్తున్నాం. మేము కూడా వాళ్ళకి ఎప్పుడు మీ తరఫున రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి
ఇటువంటి అవకాశం మాకు వచ్చినందుకు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలోటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, కల్చరల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.